హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగటికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి ఎర్ర చీర లేసుకో పిల్ల అనేసి ఫాస్ట్ బీట్ ఫోక్ సాంగ్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసింది ఎవరెవరైనా అంటే గనక రాజేష్ జాగ్వార్ గారు అండ్ లాస్యా స్మైలీ గారు యాక్ట్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ రాజేష్ జాగ్వార్ గారు యాక్ట్ చేసిన దాంట్లో చాలా ఫాస్ట్ బీట్ ఉంటుంది అనేసి చెప్పొచ్చు. ఆయన డాన్స్ కూడా అంతే ఫాస్ట్ గా చేస్తాడు అన్నట్టు సాంగ్ అనుగుణంగా చేస్తాడు అనేసి మనము చూస్తూనే ఉంటాము. అయితే ఇందులో లాస్యా స్మైలీ గారు కూడా యాక్ట్ చేయడం వల్ల ఈ సాంగ్ కు మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు. ఒకరికొకరు పోటాపోటీగా డాన్స్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఈ సాంగ్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది అన్నట్టుగా. సో ఈ లాస్యా స్మైలీ గారు అండ్ రాజేష్ జావగర్ గారు చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు అనేసి చెప్పొచ్చు ఈ సాంగ్ కోసము. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా హైప్ ఉంది అన్నట్టు. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన సాంగ్ కు లిరిక్స్ ఎవరు అందించారంటే చప్పిడి శ్రీనివాస్ అండ్ దుర్గం రాజేష్ గారు ఈ సాంగ్ కు లిరిక్స్ అందించడం జరిగింది. ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరంటే డీజే శేఖర్ ఇచ్చోడా గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది. చాలా ఫాస్ట్ బీట్ తోని డీజే ఇచ్చోడా అని అంటే మీకు అర్థమైపోయి ఉంటది మనోల్ పేరు అనేసి. ఆ లెవెల్లోనే ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు సింగర్ గా ఎవరు వ్యవహరించారనంటే శివాజీ గారు అండ్ మమత గారు పాడడం జరిగింది అన్నట్టుగా. వాళ్ళ వాయిస్ కి ఈ సాంగ్ కు ఈ మ్యూజిక్ కి చాలా బాగుందనేసి చెప్పొచ్చు, చాలా బాగా తీశారనేసి కూడా చెప్పొచ్చు అన్నాడు. సో ఈ వీడియో ఇంత హైలైట్ అయిందంటే కొరియోగ్రఫీ గొప్పతనం కూడా ఉందనేసి చెప్పు. అయితే ఈ కొరియోగ్రఫీ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే లీడింగ్ బాయ్స్ కొరియోగ్రఫీ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ మధ్య కాలంలో శేఖర్ వైరస్ గారి తర్వాత లీడింగ్ బాయ్స్ గారే ఎక్కువగా కొరియోగ్రఫీ చేయడం జరుగుతుంది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది, మీ అందరు కూడా నచ్చుతుంది అనేసి ఈ సాంగ్ మేము కూడా తీసుకొచ్చాను. మరిన్ని వీడియోస్ కి రివ్యూ ఇవ్వాలనేసి అనుకుంటాను. సో నేను ఇంకా చాలా వీడియోస్ కి రివ్యూ ఇవ్వాలంటే కనుక మీరందరూ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.